నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజ్దా. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ రిజర్వేషన్ల కోసం ఐక్యంగా పోరాడాలన్న మంత్రి వాకిటి శ్రీహరి. హనుమకొండలోని డీసీసీ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పై విమర్శలు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాలు పేద మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయన్న మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం వెంకటస్వామి జయంతిలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. శ్రీకాళహస్తిలో ఆటో డ్రైవర్ల సేవా పథకంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. లగడికపుల్లోని హోటల్ అశోకలో జరిగిన బీసీ ప్రజాప్రతినిధుల కుల సంఘాల అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఈ సమావేశానికి తాను మంత్రిగా రాలేదని, ఒక బీసీ బిడ్డగా హాజరయ్యానని అన్నారు. ఇప్పుడే మనం అంతా కలిసి ఐకమత్యంగా పోరాటం చేసి బీసీ రిజర్వేషన్లు సాధించాలని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదన్నారు. రాష్ట్రం కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి నేను ఈ గతం గురించి మాట్లాడదలుచుకోలేదు, నిన్న ఎవరెవరు చేయలేదు మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఇంతవరకు పరిగెత్తినాం. దీని తర్వాత రేపు పొద్దుగా 6 తారీఖు 8 తారీఖు ఏం జరగబోతా ఉంది, జరిగిన తర్వాత ఏం చేద్దాం. నిర్భయంగా బీసీ బిడ్డగా రాబోయే రోజుల్లో నేను కూడా గతంలో కూడా సకల జనుల సమ్మెతో పాటు ఒకవేళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, 10 సంవత్సరాలు మా సీతను అధికారం ఉన్నాడు కావాల్సిన మక్తల్ నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మాట్లాడినాం. ఆ రోజు పార్టీ తీసుకున్న డిసిషన్ ఒక ప్లాట్ఫామ్ మీద బీసీలు మాత్రమే ఉంటే దాని పర్యవసాలు వేరేగా ఉంటాయి, అందరూ ఉండాలని డిసిషన్ తీసుకున్నాం. కాబట్టి కేంద్రం ఆపదం తెలిపాలి. మేము చేసిన ప్రతి కార్యక్రమం కూడా హనుమంతరావు కొట్లాడుతూ ఉన్నాడు, మా కృష్ణయ్య కూడా కొడతా ఉన్నా. కార్యాచరణ ఇది ప్లాట్ఫామ్ బిల్డప్ చేయకపోతే మనం ఎప్పుడైనా కూడా సెంట్రల్ లో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైనా కూడా మీ రాష్ట్రానికి మేము 52% ఇస్తాం. హనుమకొండలోని డీసీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనసభ్యులు నాయని రాజేంద్ర రెడ్డి, కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారులతో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు ప్రచారం దెయ్యాలు వేదాలు వలించినట్లుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేసింది మీరు కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆ అప్పులకు వడ్డీలు కడుతూనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు పేద మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ వారి కలను సాకారం చేస్తున్నాయని తెలిపారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందుతున్నారని తెలిపారు. ఇది కేసీఆర్ దూరదృష్టి, గురుకులాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం వల్ల సాధ్యమైందని ప్రశంసించారు. పొద్దున్నే జైరాబాద్ పిల్లలు వచ్చింది, కేసీఆర్ ఉండగా మైనార్టీ గురుకులాలు పెట్టిండు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు పెట్టిండు. అల్గోల్లో, జైరాబాద్ లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి 15 మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం. ఈ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెడితే వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. ఒక్క జహీరాబాద్ గురుకులంలో 15 మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది. చాలా సంతోషం అనిపించింది నాకు ఈ రోజు. ఇగో ఇది కేసీఆర్ విజన్. 100 ఏళ్ల ముంగడికి కేసీఆర్ ఆలోచించిండు. రేవంత్ రెడ్డి ఈ పొద్దుగడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది. ఈ పొద్దుగడికి లెక్క చూసుకునే కదా ఆయనది, 100 ఏళ్ల ముంగడికి చూసిన ఆలోచన కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం వెంకటస్వామి 96వ జయంతి సందర్భంగా రామగుండం జీఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ రాజకీయాల్లోనే కాదు కార్మిక హక్కుల సాధనలు కూడా అజరామమైన చరిత్ర సృష్టించారని, ఆయన చూపిన ప్రజాసేవ మార్గం మనందరికీ ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. స్వర్గీయ వెంకటస్వామి గారి కాకగారు
ఇవాళ ఈ రామగుండానికి పెద్దపల్లి పార్లమెంట్కి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క పరిపాలన ఉండేది. ఈరోజు కూడా వారిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా గొప్పగా గుర్తిస్తూ వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ గొప్పగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొంచుకోవడం, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా ఈరోజు వారికి మనస్ఫూర్తిగా జయంతి సందర్భాల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులకి వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి, అదే మాదిరిగా వారి ఆశీస్సులు అందుకుండాలని మనస్ఫూర్తి. శ్రీకాళహస్తిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా సంవత్సరానికి ప్రతి ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు అందించే కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు దాదాపు 3 కోట్ల రూపాయలను అందించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల హామీలు అమలయ్యే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రతి ఇంటిలో ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను గుర్తు చేశారు. ఇప్పటివరకు మనకు పడ్డ బాకీ గురించి మన దగ్గరకు వచ్చే కాంగ్రెస్ నాయకులను అడగాలంటూ సూచించారు. ప్రజలను కలుసుకోవడం జరిగింది. అందులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఇట్లాంటి ఎన్నికల ముందు ఒక కార్డు ఇచ్చింది, గ్యారెంటీ కార్డు. ఈ గ్యారెంటీ కార్డు మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఇళ్లలో పెట్టుకోండి. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే హామీలన్నీ కూడా అమలు చేస్తామని ఆ రోజు ప్రజలకు ఒక విశ్వాసం కల్పించి అధికారంలోకి వచ్చిండు. మరి 100 రోజులు కాదు, ఇప్పటికి 22 నెలలు అయింది. మరి ఇప్పటి వరకు కూడా ఎన్నికల హామీలు ఏవి కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం వారి యొక్క మాటల గ్యారెంటీ నుంచి ఒక చీర కూడా మాకు రాలేదని చెప్తా ఉన్నారు. చదువుకునే విద్యార్థులకు మరి స్కూటీలు మహిళలు రాలేదని చెప్తా ఉన్నారు. నిరుద్యోగ భృతి లేదని చెప్తా ఉన్నారు. రైతులైతే కనీసం గ్రామ పంచాయతీకి ఎన్నికల్లో, మున్సిపాలిటీలకు ఎన్నికల్లో, జెడ్పీటీసీలకు ఎన్నికలు ఎప్పుడైనా పెట్టినప్పుడు ప్రజలు ఓట్ల రూపంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వానికి సరి అయినటువంటి గుణపాఠం చెప్పాలనే సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాం. ఇది ఎందుకంటే ఒక వర్గాల ప్రజలను కాదు, రైతులను, యువకులను, మహిళలను, మరి అన్ని వర్గాల ప్రజలు, పట్టణ ప్రజలను, గ్రామీణ ప్రాంత ప్రజలను అందరినీ కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి తప్పకుండా సమయం వచ్చినప్పుడు కర్రు గాల్చి ఈ ప్రభుత్వానికి వాత పెట్టాల్సిందే. అమెరికాలో దుండగుడి కాల్పులో మరణించిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ కుటుంబాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే సుధిరెడ్డి పరామర్శించారు. ఎల్బీనగర్లోని చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో నిర్వహించిన జి వెంకటస్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగారని, కేంద్ర మంత్రిగా వివిధ పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేశారని, అటువంటి మహనీయులు మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వకారణమని అన్నారు. వెంకటస్వామి గారి చిత్రం సమర్పించవలసిందిగా గౌరవ జిల్లా ఆర్డీఓ సార్ గారు పూలమాల సమర్పించవలసి, అధికారులందరూ కూడా పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుచున్నాం.
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్రావుతో కలిసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కొరకు సహాయక రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా కార్యదీక్షతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహం ధ్వంసాన్ని నిరసిస్తూ మంగళవారం భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి అభిమానులు, రాహుల్ గాంధీ గారి అభిమానులు మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సైనికులంతా కూడా దసరా సందర్భంగా నేను లేని కారణంగా ఈరోజు రావడంలో అందరిలో వచ్చి మన శుభాకాంక్షలు తెలియజేయడం, మనందరి ప్రేమాభిమానాలు నిజంగా అదృష్టం. కాంగ్రెస్ పార్టీలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. మొదటి నుంచి అదే రక్తంతో ఈరోజు నేను ఇంతమంది కాంగ్రెస్ పార్టీ సైనికులకు దగ్గర అవడం నిజంగా నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకొని పార్టీ ఉడిదుడుకు లోనైన కాంగ్రెస్ పార్టీ సైనికులు హైదరాబాద్లో మొన్న విగ్రహ ధ్వంసం మీరు చూశారు, ఎంత రెచ్చిపోతున్నారో. మరి ఈరోజు మన తెలంగాణలో అధికారంలో లేకపోయినా ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయో గమనించండి. మరి చరిత్రను తిరగరాసే విధంగా, చరిత్రను మలిపేసే కుట్రలు సేవలను మరొకసారి మనం దేశం గుర్తుంచుకునేలాగా వాళ్ళ కుట్రలను తిప్పికొట్టే విధంగా రేపు ర్యాలీ నిర్వహించాలని సాక్షాత్తు ఈ రోజు వచ్చినటువంటి అందరి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. వారసులైనటువంటి కొంతమంది యువకులు మరి గాంధీ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇటువంటి దానిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి పునరావృతం కాకుండా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. పాత బస్తీ పలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ ఏ సీతయ్య రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు చెడు అలవాట్లను వదిలేసి పిల్లల భవిష్యత్తు కోసం చేతనైన పని చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. टाइम में चल रहा है तुम्हारा पूरा तुम्हारा नाम बोलो। अफरोज खान। अफरोज तुम्हारा नाम है? मोहम्मद वसीम। मोहम्मद आमिर। मर्डर केस कहाँ पर है? रेड बाजार में करा। मोहम्मद इरफान। इरफान लाइट में करा ना? वाटर केस तुम्हारा हुआ है। कहीं भी हरकत नया होना मुश्किल से चल रहा है, कुछ भी होने दो, तुम्हारा कोई कुछ भी हो गया नहीं करना बोल रहा हूँ। उधर का जाकर अपना माइंड डेवलपर में करके कि इधर करे, इधर वाला उधर करके, हाँ इधर करते कुछ भी रहा तो बोल के मतलब वाला रहता कार में। मैं पहले बोल चुका हूँ, अच्छा तरफ से तो वाला तुम कम लेना, तुम्हारा काम तुम करके जीतना। नेक्स्ट में ऐसा कुछ हरकत नहीं करना, अपने एरिया में कुछ भी हो नहीं आना। అటవీ శాఖ అధికారులు తమపై తమకు సంబంధం లేని కేసులు పెట్టి తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా దండిపల్లె మండలం తాళ్లపేట అటవీ రేంజ్ కార్యాలయ ప్రాంగణంలో బయటచించి తమ నిరసన వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తూ చనిపోయిన వారి మీద కూడా కేసులు నమోదు చేసి తమ మూర్ఖత్వాన్ని చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అటవీ అధికారులు స్పందించి అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను ఒక జిల్లా గౌరవాధ్యక్షునిగా మా కులాలు ఆదివాసీ నాయకపూర్తిగా ఎవరైతే ఉన్నారో రమ్మని పిలుపునిచ్చినాక అక్కడికి పోతే రావయ్య చాదంబాబు అని ఒక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు పిలిపించుకొని మరి ఒక్కటి కాదు రెండు కాదు 8 కేసులు నోటీసులు పెట్టి కొంత పోయి ఇంటికి అతికేసుడు ఇదంతా కారణంగా
ఏదన్నా ఉంటే మా ఆదివాసుల మీద ఇంత పగ తలుచుకున్నావు కాబట్టి నువ్వు సుగా మాదే పురుపుతోటి నువ్వు కేసులు పెట్టు, అట్టిగా పిసపిస కేసులు కేసులు కూడా ఆ పేరు కాకుండా అలియాస్ అని ఇంకొక పేరు పెట్టి ఒప్పుకోవాలి. తర్వాత ఆ ఫీల్డ్ మీదకి ఎవరైతే రాకున్నా కూడా ఆ పొరక కొట్టడానికి కానీ కట్టె కొట్టడానికి కానీ అక్కడ ఇత్తనం పంట చేసుకోవడానికి కానీ రాకున్న వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. మరి మాకు ఎవరైతే బలహీనమైన వాటి ఏమనుకున్నాము, బ్యాంబు పెట్టుకొని సమస్యకు పరిష్కారం చూసుకొని కమ్యూనిటీ రైట్ కింద మేమేదో మరి అందరి అటవీ అధికారులు కలెక్టర్ గారు మా సహకారంతో ఒక వ్యవస్థగా ఏర్పడి మేము సమస్యను క్లియర్ చేసుకుందాం అనుకున్నాం. కానీ మేము మాట్లాడి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చిన తర్వాత మా మీద ఏవైతే కేసులు పెట్టేయడం జరిగిందో ఆ కేసులన్నీ ఎత్తివేస్తాం అన్న తర్వాత మాకు ఒక్కొక్కరికి 5, 6, 7, 8, 9 గరిష్టంగా 9కి నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపై వెంటనే స్పందించి మాకు తగు విధంగా న్యాయం మరి భద్రత కల్పించగలరని తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమాజిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ విక్రమాదిత్య మాట్లాడుతూ యాజమాన్యంలోని ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల ప్రమోషన్లు, ఎంఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, గ్రేడ్ 1 హెచ్ఎం ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు. గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలో మరి మేమంతా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాం. మా యాజమాన్యం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ యాజమాన్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు మాత్రమే మరి ప్రమోషన్స్, డిప్యూటీఓ, ఎంఈఓలు, డిప్యూటీ ఐఓఎస్లు, అట్లాగే డైట్ లెక్చర్స్ లాంటి ప్రమోషన్స్ అన్నీ కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్స్ మాత్రమే చెందాల్సినటువంటి ఈ ప్రమోషన్లు గత 30 సంవత్సరాల నుంచి కూడా లేక విద్యా వ్యవస్థకు ఉన్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మరి విద్యా వికాసం వల్లనే మానవ మనుగడ అనేటువంటి సాధ్యం కానీ ఫలితం లేకుండా పోతుంది. కానీ ఇప్పుడు చివరిగా మాకు హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటి ఉంది. దాన్ని వికేట్ చేయించుకొని తప్పకుండా ప్రభుత్వ హెడ్ మాస్టర్స్కు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులకి చెందాల్సినటువంటి డిప్యూటీఓలు, డిప్యూటీ ఐఏఎస్లు, ఎంఈఓలు, డైట్ లెక్చర్స్ లాంటి అన్నీ కూడా మేము పొందే విధంగా మా యొక్క కార్యాచరణ అనేటువంటిది రూపొందించుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించేది ఒకటి ఏంటంటే న్యాయంగా చట్టబద్ధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ హెడ్ మాస్టర్స్కు రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఇచ్చి విద్యా వ్యవస్థను కాపాడవలసిందిగా మరొకసారి లంబాడీల మహాసమ్మేళనం చెలో హుస్నాబాద్ వాల్ పోస్టర్ను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గిరిజన నాయకులు ఆవిష్కరించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కొంతమంది నాయకుల విధానానికి వ్యతిరేకంగా హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో లంబాడీల మహాసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నేతలు తెలిపారు. గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. తిరుమల గార్డెన్లో జరపబోయే బంజారా సమ్మేళనానికి మరి హుస్నాబాద్ నియోజకవర్గంలోని లంబాడి ప్రజలంతా ఖండాల నుంచి వేలాదిగా తరలి వచ్చి మరి హుస్నాబాద్ లంబాడీల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి సందర్భంగా మరి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే కుట్రతోటి కొంతమంది ఆదివాసీ కోయా గోండు ముచ్చులు మరి కొంతమంది కోర్టులంతో మరి సుప్రీంకోర్టులో కేసు వేయడంతో పాటు వారు మరి లంబాడీలు ఎస్టీలు కాదనే అసత్య ప్రచారాన్ని బాగా విస్తరింపజేస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి గాను మరి మనం బుధవారం రోజున అంటే 8వ తారీఖు నాడు మనం బుధవారం రోజున తిరుమల గార్డెన్లో పెద్ద ఎత్తున లంబాడీల సమ్మేళనము జరిపి మన ఐక్యతను మరి ఈ తెలంగాణ రాష్ట్ర గుర్తించేటట్టు మనం ఐక్యతను చాటుకొని సభ నిర్వహించబోతున్నాం. ఈ సభకి రాష్ట్ర స్థాయిలో ఉన్న గిరిజన నాయకులు మొత్తం పాల్గొంటా ఉన్నారు. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ పెద్ద స్థాయిలో పాల్గొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పాలక పార్టీలన్నీ తమ వైఖరులను స్పష్టం చేయాలని చెప్పేసి తీర్మానం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఈ బంజారాలను ఎస్టీ నుంచి తీసివేయాలా లేదా వీళ్ళు రాజ్యాంగబద్ధంగానే ఇవాళ ఎస్టీ జాబితాలో రేపు ఇదైతే తిరుమల గార్డెన్లో నిర్వహించే సమ్మేళనకు విజయంతం ఈ చుట్టూ ప్రాంతం నుంచి ఉన్న బంజారాలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. బుధవారం మన బంజార ఆత్మ సమ్మేళనం జరపడానికి మన బంజారులందరూ ఐక్యతగా ఈరోజు మన
మన పోస్ట్ ఆవిష్కరణకు వచ్చిన వాళ్ళం మనం అందరం. ఇక అందరం ఈ రోజు నుండి 8వ తారీఖు వరకు తిరుమల గార్డెన్కు ఇంకా చాలా మంది తరలి వచ్చేటట్టు మెసేజ్ పంపుకుంటూ ఈ సమ్మేళనాన్ని అది ఈ మెసేజ్ మన రాష్ట్ర స్థాయి నాయకులు వస్తారు కాబట్టి ఈ అన్ని రాజకీయ పార్టీలు మనకు సహకరించేలాగా మన చట్టాలు హుస్నాబాద్ మన పంజాబ్. కరీంనగర్లోని తెలంగాణ జాగృతిలో బీసీ కుల సంఘాల నాయకులు శ్రీరాములు రమేష్, ఘర్షకుర్తి విద్యాసాగర్, కొత్వాల ఆంజనేయులు తదితరులు జాగృతిలో చేరగా వారికి జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతూ కవితక్క నాయకత్వంలో తెలంగాణ జాగృతిని కరీంనగర్ జిల్లాలో బలోపేతం చేయడం జరుగుతుందని, మన సంస్కృతి సాంప్రదాయాలు మన అస్తిత్వాన్ని కాపాడడం కోసం నిరంతరం జాగృతి కృషి చేస్తుందని అన్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గాదేవి దేవస్థానం కాంట్రాక్టర్లు అధిక ధరలు వసూలు చేస్తున్నారని బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ ఆరోపించారు. తాము ఏడుపాయల దేవస్థానానికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లామని, అమ్మవారికి ఓడి బియ్యం బట్టలు సమర్పించే దగ్గర టోకెన్ తీసుకోవడం జరిగిందన్నారు. గుత్తేదార్ జీవన్ రెడ్డి మరియు వారి టీం టోకెన్ డబ్బులు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఎక్కువ డబ్బులు ఇచ్చినప్పటికీ మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని రాజేందర్ పేర్కొన్నారు. ప్రశ్నించేందుకు తమపై దౌర్జన్యం చేశారని, నెట్టివేశారని, గుత్తేదారుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా డిమాండ్ చేశారు. ఏడుపాయల వనదుర్గా క్షేత్రంలో నిన్న మా గ్రామానికి సంబంధించిన మహిళలు అక్కడ ఒడిబియ్యం సమర్పించడానికి అక్కడ ఏదైతే దేవాలయ నిబంధనల ప్రకారం ఏదైతే 50 రూపాయల కూపన్ ఉందో అది చెల్లించడం జరిగింది. తదనంతరం ఎక్కడైతే ఆ మెట్ల పక్కన కొత్తగా ఏదైతే కౌంటర్ ఏర్పాటు చేశారో అక్కడ ఒడిబియ్యం సమర్పించే సమయంలో అక్కడ ఎవరైతే గుత్తేదార్ జీవన్ రెడ్డి ఉన్నారో పొచ్చన్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడ ఏదైతే వడిబియ్యం పోస్తారో అక్కడ వాళ్ళ మనస్ఫూర్తిగా ఇష్టంతో 50 రూపాయలు అక్కడ సమర్పిస్తే 50 రూపాయలు తీసి విసిరేసి 100 రూపాయలు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ఎండోమెంట్ వాళ్ళకు గతంలో చెప్పినాం, నిన్న కూడా చెప్పాం, రిటర్న్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ అదే వ్యక్తి అక్కడ చైర్లో కూర్చోవడం జరిగింది. అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎడపాయలకు వచ్చిన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మా వాళ్ళ మీద నూకేసినంత నూకేసిండు అక్కడ. కారణం వాళ్ళకు అదనంగా 100 రూపాయల కోసం 100 రూపాయలు వాళ్ళ ఇష్టంతో 50 రూపాయలు ఇస్తే అవి తీసి విసిరికొట్టడం బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఉన్న వాళ్ళను తొలగించి వేరే వాళ్ళను పెట్టాలి. ఆలయం నుంచి వాళ్ళు కాంట్రాక్ట్ పట్టుకున్నట్టయితే వడిబియ్యం వాళ్ళకు పోతున్నాయి, చీరలు పెట్టిన పోతుండొచ్చు, కానీ వాళ్ళకు అక్కడ స్పాట్ లో చైర్లేసి కూర్చోబెట్టాల్సిన అవసరం ఎండోమెంట్ వాళ్ళకి ఏమవసరం వచ్చింది. కాబట్టి అక్కడ అర్చకులను ఇప్పటి నుంచి అర్చకులను పెట్టి ఈ కార్యక్రమం నిర్వహించాలని తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా హొలగుంద మండలంలో వెలిసిన దేవరకొట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాల నేపథ్యంలో 4 రోజు జరిగే గురువైల గొలుసు తెంపుడు కార్యక్రమంలో భాగంగా బొల్లూరు గ్రామానికి చెందిన గాదిలింగ సుమారు 4 మీటర్ల పొడవున్న ఇనుప గొలుసును 4 జట్కీలతో తెంపారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. పాతబస్తీలోని ఛత్రినగర్, ఫలక్నామా, బహదూర్పుర, చార్మినార్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ మహంకాళి ఆలయం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐలాపూర్ మాణిక్ యాదవ్, సందీప్ గిరి గోస్వామి, శ్రీనివాస్ యాదవ్, అజ్మత్ అజ్జు, మెట్టు కళ్యాణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర పట్టణం నందు వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సాయం కొరకు అభ్యర్థించిన వారికి వచ్చిన చెక్కులను బొజ్జల బృందమ్మ లబ్ధిదారులకు అందజేశారు. విజయదశమి సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ను పట్టణ ప్రముఖులు నాయకులు తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్ తనను కలవడానికి వచ్చిన వారందరికీ అలాయ్ బలాయ్ ఇస్తూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బీసీ రిజర్వేషన్ల కోసం ఐక్యంగా పోరాడాలన్న మంత్రి వాకిటి శ్రీహరి. హనుమకొండలోని డీసీసీ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పై విమర్శలు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాలు పేద మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయన్న మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం వెంకటస్వామి జయంతిలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. శ్రీకాళహస్తిలో ఆటో డ్రైవర్ల సేవా పథకంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.